వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. సిడిపిఓ ఈఓకు సంబంధించి ఒక క్రాష్ కోర్స్ అనేది మనం ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ క్రాష్ కోర్స్ కు సంబంధించినటువంటి అంశాలను మీకు తెలియజేస్తున్నాం. ఇది మినిమం 30 days బ్యాచ్ అండి. మరొక సెకండ్ బ్యాచ్ అనేది ఈవో సిడిపిఓకి సంబంధించి మనకు ప్రారంభం అవడం జరుగుతుంది. మరి ఈ సెకండ్ బ్యాచ్ లో క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మంగళవారం నుంచి ఈ క్లాసెస్ అనేటివి మీకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే 19 నుంచి ఈ క్లాసెస్ అనేటివి మీకు ప్రారంభించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. దీని యొక్క టైమింగ్స్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఈవినింగ్ 5:30 నుంచి 9 PM వరకు మీకు ఈ క్లాసెస్ ను అందించడం జరుగుతుంది. ఓకేనా? వెరీ వెరీ స్పెషల్ గా పేపర్ 2 కు సంబంధించినటువంటి క్లాసెస్ ను దీని ద్వారా అందిస్తున్నాం. దీని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 2000 రూపాయలతో మాత్రమే ఈ క్లాసెస్ ను అందించడం జరుగుతుంది. మరి దీనికోసం మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు. ఓకేనా? దీని ద్వారా మేము చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ని కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి అదే విధంగా ఒక గ్రాండ్ టెస్ట్ ను కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ ను కూడా కండక్ట్ చేస్తాం. వీటిపైన ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ని, గ్రాండ్ టెస్ట్ ని క్రాష్ కోర్స్ ద్వారా అందిస్తున్నాం. పేపర్ 2 కు సంబంధించినటువంటి ఫుల్ లెంత్ లైవ్ క్లాసెస్ ను, టోటల్లీ రివిజన్ క్లాసెస్ ను మీకు అందించబోతున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ యొక్క సోషియాలజీలో భాగంగా కారం చేడు ఘటన గురించి మనం మాట్లాడుకుందాం. ఏమంటామండి? కారం చేడు సంఘటన. సార్, కారం చేడు సంఘటన ఎక్కడ జరిగింది అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే దీన్నే కారం చేడు నరమేధం అని చెప్పి కూడా పిలుస్తారు. ఇది 1985వ సంవత్సరంలో జూలై 17 తారీఖు నాడు కారం చేడు సంఘటన అనేది జరిగింది అంటున్నా. ఈ యొక్క కారం చేడు సంఘటన ఎప్పుడు జరిగింది అంటున్నామండి? 1985 జూలై 17వ తేదీన ఈ యొక్క కారం చేడు సంఘటన అనేది జరిగింది. ఇది ఎవరెవరి మధ్య విభేదాలను సృష్టించింది అంటే ఇది ఒక రెడ్డి మరియు మాదిగ కులస్తుల మధ్య ఇది గొడవకు దారి తీయడం జరిగింది. మరి ఈ యొక్క రెడ్డి మాదిగ కులాల మధ్య అంటే డామినేటింగ్ కులాల మధ్య అంటే డామినేటింగ్ మరియు లోయర్ క్యాస్ట్ల మధ్య జరిగినటువంటి ఈ యొక్క గొడవను మనం కారం చేడు సంఘటన అని చెప్పి పిలుస్తాం. మరి ఇక్కడ డామినేటింగ్ క్యాస్ట్ అనేటివి ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఏం చేసినారు అంటే మాదిగ సామాజిక వర్గం వారిని అనేక మందిని హత్య చేయడం జరిగింది. సో ఇది ఒక నరమేధంగా మనకు అంటే చూపించడం జరుగుతూ ఉంది. మరి దీనిపైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, సుప్రీంకోర్టు వరకు ఇది కేసు వెళ్ళడం, తర్వాత ఈ యొక్క ఎవరైతే హత్యకు కారకులైనో వారిని సుప్రీంకోర్టు శిక్ష కూడా విధించడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా? మరి దీనికి అంతటికి కారణంగా ఎవరిని పేర్కొంటారు అంటే ఈ కారం చేడు సంఘటనకు కారకుడిగా దగ్గుపాటి ఏమంటామండి? దగ్గుపాటి చెంచు రామయ్య గారిని ఏమంటామండి? దగ్గుపాటి చెంచు రామయ్య గారిని ఈ కారం చేడు సంఘటనకు అంటే కారకుడిగా భావించి ఈయనను 1989వ సంవత్సరంలో జూలై 5 తారీఖు నాడు నక్సలైట్లు ఈయనను హత్య చేయడం జరిగింది అంటున్నా. ఎవరిని? ఈ యొక్క దగ్గుపాటి చెంచు రామయ్య గారిని. ఓకేనా? రైట్. మరి ఈ దగ్గుపాటి చెంచు రామయ్య గారు ఎవరు అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారి యొక్క వియ్యంకుడిగా ఈయనను గుర్తిస్తారు. ఎవరి యొక్క వియ్యంకుడు అంటున్నామండి? ఎన్టీ రామారావు గారి యొక్క వియ్యంకుడిగా గుర్తించడం జరుగుతూ ఉంది అంటున్నాం. సో ఇలా ఈ కారం చేడు ఘటనలో అనేక మంది ఈ యొక్క మాదిగ కులస్తులు, రెడ్డి కులస్తుల చేత చంపబడ్డారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటే కారం చేడు సంఘటన ఎప్పుడు జరిగింది? 1985 జూలై 17 తారీఖు నాడు జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా? మరి దీని యొక్క కారకుడిగా కీలక సూత్రధారిగా భావించిన దగ్గుపాటి చెంచురామయ్య గారిని ఎప్పుడు హతమార్చారు అంటే 1989 జూలై 5 తారీఖు నాడు హతమార్చడం జరిగినది అని చెప్తున్నాం. ఓకే. ఇక దీని తర్వాత నేను ఇంకా ఏమంటాను అంటే చెండూరు ఘటన అని చెప్పి పిలుస్తున్నాను. ఏమంటున్నామండి? చెండూరు ఘటన అని చెప్పి పిలుస్తున్నాం. సార్, మరి చెండూరు ఘటన ఎప్పుడు జరిగింది? ఈ చెండూరు ఘటన ఎప్పుడు జరిగినది అంటే ఇది 1991వ సంవత్సరంలో జరిగింది. ఎప్పుడు జరిగింది అంటున్నా? 1991వ సంవత్సరంలో ఈ యొక్క చెండూరు ఘటన అనేది సంభవించింది అంటున్నాం. అంటే ఈ చెండూరు ఎక్కడున్నది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క గుంటూరు జిల్లాలో ఈ యొక్క చెండూరు అనే గ్రామంలో మనకు కనిపించడం జరుగుతుంది. మరి ఈ ఘటన యొక్క ముఖ్య సారాంశం ఏమిటి అంటే ఈ యొక్క రెడ్డి కులానికి చెందినటువంటి అమ్మాయిని
ఈ యొక్క మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క రెడ్డి కులానికి తర్వాత మాదిగ కులానికి చెందినటువంటి ఈ యొక్క ఇక్కడ ఒక మహిళను యొక్క మాదిగ కులస్తుడు కించపరిచాడు అని చెప్పి ఒక వివాదం అని నెలకొని ఉన్నది. ఎక్కడ అంటే ఇది ఒక సినిమా టాకీస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఒకసారి తెలుసుకోవచ్చు. మరి యొక్క రెడ్డి కులానికి చెందినటువంటి మహిళను మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి యొక్క కించపరిచాడు అని చెప్పి గొడవ కారణమైంది. మరి ఈ తర్వాత ఈ యొక్క చెండూరులో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వారు మాదిగ సామాజిక వర్గం పైన దాడి చేయడం ఇది ఒక కుల సమస్యగా, ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య కుల సమస్యగా మారింది. తర్వాత వీరిపైన అంటే మాదిగ సామాజిక వర్గం పైన ఈ రెడ్డి సామాజిక వర్గం వారు దాడి చేయడం, వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది నమోదు చేయడం జరిగింది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ చట్టానికి సంబంధించి ఈ యొక్క అట్రాసిటీ కేసు అనేది నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత మరి ఈ యొక్క కోర్టులో ఈ యొక్క పిటిషన్ వేసి ఈ యొక్క వీళ్ళ తరపున వాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే బొజ్జ తారకం గారు ఈ యొక్క లాయర్గా ఈ ఘటనకు పనిచేయడం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇది 1991లో జరిగింది. ఇలాంటి క్లాసెస్ను మనము యాప్ ద్వారా ఈ యొక్క సెకండ్ బ్యాచ్ క్రాష్ కోర్సులో మనం అందించబోతున్నాం. ఎక్స్ట్రాడినరీ కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాం. కావున మా వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించగలరు. మంగళవారం నుంచి ఫ్రెష్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. 30 రోజుల్లో మీకు ఈ బ్యాచ్ను పూర్తి చేయబడను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.